10:30 11 9:30కు ఆయన వస్తాడు రాక్షసుడు ఏమవుతుంది కానీ ఇప్పుడు 7 అయింది. ఎవరు చేయరు కూడా ఇక అదే రైట్. కార్యక్రమం నిర్వాహకులైనటువంటి సోదరులు అన్న హరిశంకర్ గారు కొద్దిసేపటి క్రితమే ఈ బీసీ జేఏసీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్గా ఆయనని బీసీ సంఘాలమంతా అంటే వివిధ చోట్ల ఉన్నటువంటి బీసీలను బీసీ సంఘాలను నాయకులను మేధావులందరినీ ఒక చోటికి తీసుకొచ్చేటువంటి ఒక బృహత్తర బరువును ఇవాళ హరిశంకర్ గారు ఎత్తుకోవడం జరిగింది. అలాగే హరిశంకర్ అన్నని రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్గా నియమించినటువంటి మనన్న పెద్దలు సూర్యారావు గారికి, అలాగే మిగతా మిత్ర బృందానికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి సూర్యారావు గారికి, జానయ్య గారికి, సామశివగౌడ్ గారికి, అలాగే నరహరి గారికి, రవీందర్ గారికి, జైహింద్ గారికి, బాగన్న గారికి, మన్సూన్ గారికి, అలాగే హరికృష్ణ గారికి, నాగరాజ్ గారికి, విఠల్ గారికి, అర్జున్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా అన్న ఓదేలన్న గారికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం నా సోదరులారా. ఇంకా ఇది చాలామంది ఉద్యమం నిర్మాణం జరగాలి, ఎట్లా జరగాలి అనేటువంటి అంశం మీద చాలామంది అభిప్రాయాలు తెలియజేసినారు. అసలు పెట్టినటువంటి ఎజెండా కాకుండా అవుట్ ఆఫ్ ఎజెండాలోకి అప్పటికి 6-7 కిలోమీటర్లు దూసుకపోయారు. మళ్ళీ వెనుకకు రావడానికి కూడా చాలా టైం పట్టింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ నేను మొన్న ఒక చిన్న ప్రయోగం చేసిన. నిజంగా ప్రజల్లో చర్చ జరుగుతుందా ఏంది, బీసీల మీద ఉందా లేదా? సరే, ఎలక్షన్ రిజల్ట్స్ కొంతవరకు ఆలోచన అనుకున్నా కూడా మళ్ళా ఏదో మెరమెర ఏం జరుగుతూ ఉంది వెనకాలని. అయితే నేను ఇటీవల 2 రోజుల క్రితం ఒక లింక్ పెట్టిన, బీసీ ఉద్యమం చేయడానికి యువత మీరు సిద్ధంగా ఉంటే ఇలా రిజిస్టర్ చేసుకోరంటే 2 రోజులలో 1,02,000 మంది చేసుకున్నారు. అది చూసి నేను షాక్ అయిపోయినా, ప్రేమ ఇంతమంది వచ్చిరేందని. అయితే విషయం నాకేమర్థమైందంటే ఎప్పటి నుంచి స్టార్ట్, ఎక్కడ స్టార్ట్, ఏడికి రావాలంటారు. అయితే మరి ఇది కరెక్టే ఉంది కానీ మరి ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటినీ ఏకం చేసి మేమంతా ఒక్కటైనామని ఊరికి పోయి చెప్తే అప్పుడు నమ్ముతారు. అది చేయకుండా మనం అడ్డుపోవడం కుదరదు. కాబట్టి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వల్ల హరిశంకర్ అన్న భుజాన్ని మీదకి ఎత్తుకున్నాడు. ఇది ఈ ఉద్యమం, ఈ బీసీ ఉద్యమాన్ని ఒక రకంగా తన భుజాల మీద మోసుకుంటూ ఇప్పుడు గ్రామం దాకా తీసుకుపోయేటువంటి బాధ్యత హరిశంకర్ అన్న భుజాల మీద పడ్డది. ఇక అలాగే ప్రతి జిల్లా కమిటీలు పూర్తి చేసి ఇక ఆ లిస్ట్ ఇస్తాం మీకు, ఏదో 1,02,000 లిస్ట్ ఇస్తాం. నువ్వు ఆడికి పోయినా ఆడికి మంగళారతి పట్టుకొని వస్తూనే ఉంటారు, ఎదురు మీద వస్తారు. మీ కమిటీ అంతా పోతారు, జానన్న, సూర్యరావు అన్న, ఉదయలన్న అందరు కూడా వస్తూనే ఉంటారు. అందరు ఏడికి పోతే ఆడ వాళ్ళే ఉల్టా వచ్చి మా పేర్లు రాయి అంటారు. మరి వ్యవస్థ అయితే రెడీగా ఉంది కింద, నాకు అర్థమైన కాడికి. కానీ చిన్న చిన్న హార్డిల్స్ మనకు రాష్ట్ర స్థాయిలో కనిపిస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి మన మిత్రులే వివిధ సంఘాలలో ఉండి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఎందుకంటే ఆర్ కృష్ణన్న లాంటి వాళ్ళు వాళ్ళ స్థాయిలో ఒక 30 సంవత్సరాలు కొట్లాడుతూనే ఉన్నారు. జాదుల సీనన్న లాంటి వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. ఇంకా చాలామంది మిత్రులు వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాన్ని తప్పుపట్టడానికి లేదు. వాళ్ళకు ఆ రోజుల్లో ఉన్నటువంటి లిమిటెడ్ ఏదైతే కొద్ది అవకాశాలు ఉన్నాయో అవకాశాల మధ్య వాళ్ళు చేయగలిగారు. కాబట్టి అది అంతవరకు పోగలిగింది. అయితే ప్రధానంగా ఇటీవల ఇప్పుడు మన దాంట్లోనే మనల్ని పెట్టి దెబ్బ కొట్టేటువంటి కార్యక్రమం చేస్తారంటారు. కానీ మనల్ని శత్రువుగా భావిస్తలేం కాబట్టి మనకు దెబ్బలతో పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మనవాడే కాబట్టి మనకేం ఇబ్బంది లేదు. ఇక ఇంకొక విషయం కూడా సోదరుడు విఠల్ కూడా చెప్పిండు,
మేము రియలైజ్ అయ్యే వరకల్లా చాలా రోజులు పట్టింది మల్లన్న అని చెప్పి మిత్రుడు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏ ఒక్క రోజు కూడా తీన్మార్ మల్లన్న నన్ను విమర్శించిన వాళ్ళకి నేను ఎప్పుడు విమర్శించలే. నా జీవితంలో ఇప్పటి వరకు వాళ్ళు ఒక్క మాట కూడా అనలే. నేను ఒక మాట ఏం చెప్పినంటే, తిట్టినా నా కూడా తిట్టాలరా అని చెప్పిన. నన్ను ఇంకోటి తిట్టడానికి కూడా ఛాన్స్ లేదని చెప్పిన. తిట్టినా నా కూడా తిట్టాలి, మెచ్చుకున్నా నా కూడా మెచ్చుకోవాలి, నువ్వు తిడితే మాత్రం ఊకోనని చెప్పిన. అందుకోసమే ఒకటైతే స్పష్టత వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం రావాల్సినటువంటి అవసరాన్ని ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఇదంతా చూస్తూ గుర్తిస్తూ ఉన్నాం. వాస్తవానికి ఈ కండువా తయారు చేయడానికి నేను ఎంత ఆలోచించినంటే, ఇది కార్మికుల కర్షకులను రిఫ్లెక్ట్ చేస్తూ ఉందనేటువంటి చాలా కండువాలు చూసిన ఆ కండువాలను చూస్తేనే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఉన్న అగ్రవర్ణం అన్న అపాయింట్మెంట్ దొరికిందంటే వాని వల్ల ఏ ప్రమాదం లేదని భావిస్తేనే ఇస్తాడు వాడు. ఇప్పుడు తీన్మార్ వల్ల నాకు అపాయింట్మెంట్ ఇచ్చేంత దమ్ముందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకునే సోయలేదా? నాకు విషయం ఏంటంటే, ఈ వ్యవస్థలో పుడుతున్నటువంటి ఉద్యమం కొత్త రంగులతోటి, కొత్త ఆశలతోటి, కొత్తగా ఈ ప్రపంచంలో ఈ వర్గాల ప్రజలకు ఒక కొత్త తీరాన్ని చూపెట్టే విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కొత్త వ్యవహారం. నిజంగా చెప్తా ఉన్నా, బీసీ సంఘం మీటింగ్ అంటే వాస్తవానికి వీళ్ళు ఎవ్వరు ఉండరు తెలుసా. ఆ సంఘం వేరే ఉంటుండే, అది వేరే ఉంటుంది, దాని వ్యవహారం వేరే ఉంటుంది, దాని కథ వేరే ఉంటుంది, ఆ లెక్క వేరే ఉంటుంది. కానీ ఇవాళ నేను హరిశంకర్ అన్నకు చెప్పింది ఏంటంటే, 25 మందిని పిలువు చాలని చెప్పిన. వీడికి 25 మందిని పిలువమంటే ఇప్పుడు 63 మంది అయ్యారు వీడికి. యాక్చువల్గా ఇది ఒక కోర్ గ్రూపును తయారు చేసి తద్వారా జిల్లా స్థాయి, ఆ తర్వాత మండల స్థాయికి ఎట్లా పోవాలనేటువంటి ఒక రీసెర్చ్ వింగ్ను ఆల్రెడీ బీసీల కోసం ఒక రీసెర్చ్ వింగ్ నడుస్తూ ఉంది. సో ఇట్లా డైరెక్ట్ విడిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తేవడానికి ఒక బలమైన ఎవరు నాయకులు కావాలని నేను, సూర్యారావు అన్న, తర్వాత అందరం ఆలోచన చేస్తూ ఒక మంచి నాయకుడు కావాలనుకున్నప్పుడు వాస్తవానికి కూడా హరిశంకర్ అన్న పేరు మాకు తారసపడ్డది. ఎందుకంటే ఆయన చూడని ఉద్యమం లేదు, అన్ని వర్గాలతో మాట్లాడి ప్లస్ ఈ ప్రజల పట్ల ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మేమందరం అనుకుంటే ఖచ్చితంగా మనం హరిశంకర్ అన్న ఈ ఉద్యమంలోకి మనం ఖచ్చితంగా తీసుకురావాలని, ఆయన సేవలు చాలా ఇంపార్టెంట్ అనేటువంటి చెప్పినప్పుడు నేను కూడా సంతోషపడ్డా. ఇవాళ స్వయంగా సూర్యారావణ గారే ప్రకటించి మనందరి చేత ఆమోదింపజేసినటువంటి శుభ సందర్భాన హరిశంకర్ అన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకు ఇక పని భారం ఎక్కువైంది, మరి రియాలిటీ నుంచి పని భారం ఎక్కువైంది. ఇక్కడ బీసీ రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అంటే, నేను చెప్తా ఉంటే ఈ తెలుగు న్యూస్ పేపర్లలో ఫుల్ పేజీలో హాఫ్ పేజీ మనదైనప్పుడు వస్తుంది. అందుకోసమే మీరు గమనించిరో లేదో, ఈ బీసీ అంశం చుట్టే ప్రతిదాన్ని తిప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. ఇవాళ హరికృష్ణ అన్న దగ్గరికి పోయి నిజంగా బీసీ వాదం ఉందా అని ఇంతమంది ఎందుకు అడుగుతారు? ఉంది కాబట్టి అడుగుతా ఉన్నారు. ఇక్కడ ఒక ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. నా దగ్గరికి అది హరికృష్ణ అన్న మీద పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు వచ్చి మీరు యాడ్ వేయాలి మాది అని అంటే, నేను వేయను అని చెప్పిన. అంటే అడ్వర్టైజ్మెంట్ వేయాలి మాది, ఎంత కావాలి అని అంటే నేను వేయనని చెప్పిన. ఎందుకు వేయరంటే, నా వాడు నిలబడ్డాడు అక్కడ, అతనికి ద్రోహం చేసినట్టు అవుతుంది, నాకు నీ పైసలు వద్దు, నీ యాడ్ వద్దు, నువ్వు ఇంకోసారి రావద్దు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టిన మెసేజ్. నిజంగా నేను
ఇంకో కార్యక్రమం చేయాలంటే నా ఆలోచన విధానం ఇట్లుండదు. నా వాడు ఎక్కడున్నా ఎత్తుక్కుంటా, నేను 100% ఎత్తుక్కుంటా, చేస్తూనే ఉంటా. ఇప్పుడు కూడా ఈ ఉద్యమంలో మన వాళ్ళు ఎక్కడున్నా ఎత్తుక్కోవాల్సిందే, ఏ మూలనున్నా చొరబడాల్సిందే. ప్రధానంగా నేను చెప్తా ఉన్నా, ఇంకా నీకు సీరియస్గా వర్కర్స్ కావాలంటే లొంగిపోయిన మావోయిస్టులలో సీరియస్గా వర్క్ చేసే బీసీలు ఉంటారు, చూసుకో. అందులో ఉంటారు. ఎందుకంటే మీరు హోమ్ మినిస్టర్గా పనిచేసినప్పటి నుంచి పరిచయాలు ఉంటాయి మీకు. ఎవరు అక్కడ అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దళాలు లొంగ తీసిరుగా, అందులో ఉంటుంది చూడు. ఎందుకంటే వాళ్ళని ఫుల్ టైమర్స్, వాళ్ళు కమిట్మెంట్తో ఉంటారు, ఫుల్ టైమర్స్ ఉంటారు. రెండో విషయం ఏంటంటే ప్రతి జిల్లాకు సంబంధించి పొలిటికల్ మన వాళ్ళకు ఆశ లేకపోవడం దుర్మార్గం. ఆశ ఉండాలి. ఆశ లేకపోతే ఎట్లా సాధ్యమవుతుంది? ఆశ ఉంటేనే కదా. మనం ఇప్పుడు ఇన్ని రోజులు కూడా ఈ చట్టసభలో నేను మొన్న ఒక 10-20 నిమిషాలు మన బీసీల గురించి మాట్లాడితే నన్ను అప్రిషియేట్ చేసింది ఓసీలు. మనోళ్ళు లేచిపోయి రాడికి నాకు విచిత్రం అనిపించింది. జీవన్ రెడ్డి గారు లేచి మీ జాతుల గురించి ఇంత గొప్పగా ఎప్పుడు మాట్లాడలే, నేను చూడలే ఎప్పుడు కూడా. ఆయన, జూపల్లి కృష్ణారావు, కవిత గారు అందరు అప్రిషియేట్ చేస్తూ ఉంటే మనోళ్ళు లేచి వెళ్ళిపోయినారు. అంతేందుకు పొన్నం ప్రభాకర్ గారని మాట్లాడుతుంటే వెళ్ళిపోయినాడు. అంటే ప్రకటించిన తర్వాత కూడా వెళ్ళిపోయాడు. అయితే విషయం ఏంటంటే, సరే దానికని కాదు, కానీ వాళ్ళు నన్ను మెచ్చుకొని నన్ను అప్రిషియేట్ చేసినటువంటి వాళ్ళ కడుపులో ఉన్న విషయాన్ని నేను పసిగడుతున్నా. కానీ మనవాని మీద నాకున్న ప్రేమను మనవాడు కనబడతలేడు. అదే వచ్చింది బాధ. వాళ్ళు నిజంగా అప్రిషియేట్ ఎందుకు చేసిరు? వాళ్ళకి లేదా ఒక కత్తి ఇచ్చి నన్ను రూమ్లో కట్టయితే నరికి అవతల పడతారు, ఒక దెబ్బకు ముక్కలుగా నరికి అవతల పడతారు. వాళ్ళకు ఉంది. కానీ ఎవరితోటైతే ప్రమాదం ఉంటుందని వాళ్ళు భావిస్తారో వాళ్ళని వాళ్ళ ముందు రెస్పెక్ట్ చేస్తారు, సాటుకు పోయి వాళ్ళని ఎట్లా ఖతం చేయాలనేటువంటి ఆలోచన చేస్తారు. ఇది అగ్రవర్ణాలకు ఉండేటువంటి జనరల్ నైజం. ఇది నీ ముంగట ఎంత స్వీట్గా, ఎంత అసలు హ్యాచీ అనిపిస్తుంది. వీళ్ళు ఉంటే వీళ్ళతోనే మామూలు పనికిరారనేటువంటి యాంగిల్లో ఉంటారు వాళ్ళు. కానీ అత్యంత కుట్ర. ఇక్కడ పొద్దున జేఎన్టీయూ నుంచి ఒక మహిళా ప్రొఫెసర్ నా దగ్గరికి వచ్చింది. పొద్దున్నే ఆమె మన ఎగ్జామినేషన్ దాంట్లో ఆమె ఒక ఉన్నత కీలక కంట్రోలర్, ఎగ్జామినేషన్ కంట్రోలర్గా ఉన్నటువంటి మహిళ వచ్చింది. విషయం ఏంటంటే ఆమె ఫస్ట్ ఒక మహిళ ఆ స్థాయికి బీసీ మహిళ రావడమే ఫస్ట్ టైం. వచ్చినటువంటి మహిళను ఎవరో ఎక్కువ మార్కులు వేస్తుంది, డబ్బులు తిన్నారనేటువంటి ఆరోపణలతోటి ఎవరి మీద ఆరోపణలు వస్తే వెంటనే కమిటీ ఫామ్ చేసి ఈమెను తీసేసిరు. ఆడికి వెళ్ళి ఏమైంది సార్ నన్ను ఇట్లా తీసేసిరంటే, లేదమ్మా ఏదో జరిగినట్టుంది, ఎంక్వైరీ చేస్తే కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక చేయాలిగా. అవి లేకుండా తీసి పారేసి 2 నెలల నుంచి ఆమెను దింపుతా ఉన్నారు బీసీ. నేను ఇలా బీసీకి ఫోన్ చేసి మంచి రిక్వెస్ట్గా మీరు చేయాల్సిందే, లేకపోతే అంటే ఆమె సార్ పంపించండి సార్ చేసేస్తామని. పోయిన తర్వాత నాకు కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పిండట ఆయన. నా ఇన్ఫ్లుయెన్స్ ఎట్లుంటుందో రేపు ఆడికి పోయి చూపిస్తా. కానీ అయితే విషయం ఏంటంటే ఒక బీసీ ఓడు గా స్థాయికి వస్తేనే ఓర్చుకోక ఎంత పెద్ద కుట్రలు చేస్తున్నారో చూడండి. అనేకం ఇంకొక సోదరు తహసీల్దారు, సంచార జాతి తహసీల్దార్ అయితే ఓర్చుకోలే. ఓ రెడ్డి ఆయన డిప్యూటీ తహసీల్దార్ ఉండి ఏసీబీకి పట్టించింది నేను కింద పనిచేయన్నాని. ఇంత కుట్రలు కుతంత్రాలతోని మీరు ఉంటారు, మీ జాతులుంటే. ఇక నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, నేను మండలిలో మాట్లాడేటప్పుడు తీన్మార్ మల్లన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అని రావాలిగా. కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాలే. ఇప్పుడు మల్లన్న మాట్లాడుతుంటే మల్లన్న కాంగ్రెస్ అని వస్తుంది. కాంగ్రెస్ నేను చెప్పిన నేను ఇండిపెండెంట్ కదా భయ్ అని అంటే, ఇంకా మాకు అధికారికంగా రాలే, మేము అట్లా గుర్తించమని అంటున్నారు. ఆయన మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు ఉండి, అన్న మీరు ఇది తీసుకోవాలి, నన్ను సస్పెండ్ చేసిన విషయం చైర్మన్ గారికి మీరు లెటర్ రూపంలో ఇవ్వాలి, నేను ఇండిపెండెంట్గా ఉంటే నేను ఇంకా మీకోసం ఎక్కువ మాట్లాడతా అని చెప్పిన.
లేదు నేను సస్పెండ్ చేయలే ఇంకా అని చెప్తుండ్రు. విషయం నన్ను సస్పెండ్ చేస్తారన్న విషయం నాకు ఎప్పుడు తెలుసు అంటే, నేను కరీంనగర్లో ప్రసన్న హరికృష్ణ గారి, సరే అతను గెలవాలనేటువంటి తాపత్రయంతో ఆ హోటల్లో చిన్న కార్యక్రమం పెట్టి ఇట్లా అందరం మద్దతు ఇవ్వాలి కదా అనేటువంటి ఉద్దేశంతో పోయినాం. పోతా ఉంటే పోతున్నటువంటి క్రమంలో మధ్యలో ఇంకా టైం ఉందంటే టీ తాగుదామని ఆగినాం. ఎక్కడ రవి అది టీ తాగింది? సిద్దిపేట దాటిన తర్వాత కదా, సిద్దిపేట దాటంగానే ఆడ నేను కూర్చుంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పెద్ద బాస్ అనబడేటువంటి వ్యక్తి నాకు ఫోన్ చేసాడు. నువ్వు అక్కడ పోవద్దు, అది పెట్టొద్దు అని. అక్కడ పోవద్దు, నువ్వు ఇక్కడే రావాలన్నారు. అంటే నేనేమన్నా, నేను ఇంట్లోకే వెళ్ళింది పోవడానికి, వాపస్ రావడానికి కాదని చెప్పిన అని అటే పోయి ఆ మీటింగ్లో సరే పాల్గొని రావడం జరిగింది. అంటే మల్లన్నకి ఫోన్ నేను కమిట్ అయితే అవతలోడు బాస్ బాపా అని పట్టించుకోను. ఈ తెలంగాణలో పుట్టినటువంటి మలిదశ బీసీ ఉద్యమంలో కూడా నేను చెప్తా ఉన్నా, నా చిన్న పిల్లల మీద ఒట్టే చెప్తా ఉన్నా, కమిటెడ్గా వచ్చిన కమిట్మెంట్తో వచ్చిన నేను. ఈ కమిట్మెంట్లో నన్ను చాలామంది చెప్తారు, తీన్మార్ మల్లన్నను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. ఊరి నేను కదా మిమ్మల్ని కాపాడుతాను వచ్చింది, నన్ను కాపాడేది ఏముంటుంది? నా నుంచి వాళ్ళని కాపాడేటోడు కావాలి. ఇప్పుడు తీన్మార్ మల్లన్నను కాపాడుకుంటాం, తీన్మార్ మల్లన్న ఎట్టి పరిస్థితుల్లో ఈ బలహీనమైన మాటలు బంద్ చేయరి. దమ్ముంటే మల్లన్నతో పోటీ పడరు అని చెప్పుర్రు. అక్కడ బలహీనమైన మాటలతోని బలహీనమైన రిజల్ట్సే వస్తాయి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విశ్వాసంతో ఉండండి. ప్రతి ఎన్నికను ఎట్లా ఫేస్ చేయాలనో రేపు బీసీజేఏసీ చూపిస్తుంది. ప్రసన్న హరికృష్ణ గారు నిజంగా నాకు ఎంత ఆనందంగా అనిపించిందంటే, ఆయన ఓడిపోయినందుకు కాదు, ఈయన లోపటి నుండి ఒక రెడ్డి ఆయనని ఒలవల ఏడ్చుకుంటూ బయటికి తీసుకురాగలిగాడు చూడు. అది కదా ఇక పేరు నాకు వద్దు, ఆయన బయటికి ఒలవల ఏడ్చుకుంటూ రాగలిగిందంటే ఇది కదా గెలుపు, ఇది కదా, అది చేయగలిగిండు ప్రసన్న. కానీ నేను కూడా ఒక సుదీర్ఘమైనటువంటి లక్ష్యంతో ఆడికి పోయి మాట్లాడాలి నేను నా వర్గాల గురించి అనేది బాగా ఉంది. నేను ఎంత టీవీలో ముంగట మాట్లాడినా వేస్ట్, నేను ఆడ మాట్లాడితేనే అది రికార్డులోకి ఎక్కుతుంది అనేటువంటి ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేసిన. 2021లో పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నటువంటి టైంలో సరే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కోదండరామ్ గారికి పైసలు ఇచ్చింది పల్లరాజేశ్వరరెడ్డి ఆ రోజు. ఆ తర్వాత ఇంకెవరో పోటీ చేసినాయి మన మీద. వీళ్ళందరికీ స్పాన్సర్ చేసి ఓట్లు స్ప్లిట్ కావడానికి ప్రయత్నం చేసిరు అన్నట్టు. ఇక ఇక్కడనేమో ఈయన నాగేశ్వరరావు గారిని, వీళ్ళిద్దరూ కేసీఆర్ను కలిసింది నాకు ఇరక. మళ్ళా నేను ఆ రోజే బయట పెట్టినది, ఇగో పలానా రోజు పోయి వీళ్ళు కేసీఆర్ను కలిసిరంటే నాగేశ్వర్ గారు నాకు ఫోన్ చేసి, నేను పోయిందా వ్యవసాయ బిల్లుల మీద అభిప్రాయం అడిగిండు, అది చెప్తానికి పోయినాడు. ఈయన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్. అయితే వీళ్ళు కలిసిన సంగతి నాకు తెలుసు అప్పటి నుంచే. కానీ వాస్తవానికి ఆ రోజు ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు నా సీరియల్ నెంబర్ 39. పాపం అట్లో దెబ్బ అయిపోయింది నాకు. నా సీరియల్ నెంబర్ 39 అయినా కూడా 1,00,000 ఓట్లు గుద్దిపోయారు దాని మీద. షిత్ అయినటువంటి ఓట్లు అడ్డగోలుగా పోయినాయి. ఓ రక్తం బొట్లే పెట్టిపోయాడు దాని మీద, జై తీన్మార్ మల్లన్న అని రాసిపోయాడు. అంటే నా మీద ఎంత ప్రేమ ఉన్నా, హరికృష్ణ మీద ఎంత ప్రేమ ఉన్నా, అది ప్రాపర్ ఓటుగా మళ్ళినప్పుడు మాత్రమే వాల్యూ. మన ఉద్యమం కూడా, ఈ ఉద్యమం పట్ల ఎంత ప్రేమ ఉన్నా, ఎంత ఆలోచన ఉన్నా, అది ప్రాపర్ వేలో పోయినప్పుడే మనల్ని తీరం చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంబంధం ఉన్నాడు, రాష్ట్ర అధ్యక్షుడు బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్. అనేక మంది ఆర్టీసీ వాళ్ళు, సింగరేణి వాళ్ళు, ఇలా మనం ప్రతి దాంట్లో మనం
తొవ్వంట ఏది వేస్ట్గా పోదు ఈ ఉద్యమాన్ని గుర్తుపెట్టుకొని కాలు గుచ్చుకున్న ముళ్ళన్న ఇట్లా తీసుకొని జేబులు వేసుకొని రావాలి దాన్ని. కానీ ఎట్టి పరిస్థితిలో మనం ఈ ఉద్యమాన్ని నిలబెట్టాలంటే పరిగి కంపను కూడా కౌగలించుకొని రావాల్సిందే. పరిగి కంపను కూడా కౌగలించుకొని రావాల్సిందే. మనకు మన వాళ్ళ విషయంలో ఒకవేళ పొరపాటున మన వాళ్ళు మనని ఏమని అన్నా కూడా అట్లా కాదు బిడ్డ అని బుద్ధిగరించుకోవాలి, అట్లా కాదని బుద్ధిగరించుకోవాలి. అంతే తప్ప వాళ్ళని శత్రువులుగా మలచకూడదు ఎట్టి పరిస్థితిలో. వాళ్ళని శత్రువుగా నువ్వు భావిస్తే అవతలని కాగితమై కూర్చుంటాడు. ఇవాళ అంతో ఇంతో బీసీ నాయకత్వాన్ని అపాయింట్మెంట్ అడగంగానే అన్ని ఎందుకు దొరుకుతా ఉన్నాయి? ఈడ మూమెంట్ బలపడతా ఉంది కాబట్టి అది దొరుకుతా ఉంది. ఒకవేళ ఈ మూమెంటే లేకపోతే మనం ఎవడు దేకినోడే ఉండడా, ఎవడు పట్టించుకోడు. గేటు కూడా దాటనేరు, ఎవరిని దాటనేరు. కాబట్టి నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే హరిశంకర్ అన్నకి, అన్న నీకు ప్రతిరోజు టార్గెట్ ఉండాలి వర్క్కి. ప్రతిరోజు ఇవాళ ఎంత వర్క్ చేసినా ఏం చేయగలిగిన అనేటువంటి టార్గెట్. ఇప్పుడు నువ్వు ఎట్లాగో చీఫ్ కోఆర్డినేటర్ అయినావు కాబట్టి జిల్లా కోఆర్డినేటర్లను పెట్టి, జిల్లా ద్వారా మండల కోఆర్డినేటర్లను పెట్టి ఈ రిక్రూట్మెంట్ వ్యవస్థ ఇదంతా నిర్మాణం జరగాలి. దానికోసం నువ్వు 24/7 ఇప్పుడు బీసీ ఉద్యమానికి నీ జీవితాన్ని అంకితం చేస్తూ ఉన్నావు. సో కాబట్టి ఎక్కడ ఇగో ఈ పార్ట్ కాడ నువ్వు అవసరం పడతా ఉన్నా ఇక్కడికి రమ్మంటే నేను వస్తా. ఇగో ఈ పార్ట్ కాడ ప్రసన్న హరికృష్ణ అవసరం పడతాడంటే ఆయన వస్తాడు. ఇంకో పార్ట్ కాడ విఠల్ అవసరం పడతాడండి అంటే ఏది మన మంత్రులకు కనుక మండలిలో ఉండాలన్నా అసెంబ్లీలో ఉండాలని షెడ్యూల్ వేస్తారు చూడు, అది వేయొచ్చు. అది వేయొచ్చు. ఇప్పుడు నువ్వు వేసి ఎవరు ఎక్కడ ఉండాలి, ఎవరు ఏడికి రావాలనేది ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోవచ్చు. కాబట్టి సోదరులారా, ఇప్పటికే కాలాతీతమైంది. కానీ ఒక్క మాట మనం అందరం గుర్తుపెట్టుకోవాలా, నిజాయితీ ఉంటేనే ఉద్యమంలోకి రండి. ఆశ ఉండాలి మీకు. ఏది పదవులు కావాలి, గెలవాలనేటువంటి ఆశ కూడా ఉండాలి. ఆ ఆశ లేకపోతే నువ్వు ఉద్యమం కూడా చేయలేవు. కానీ వీటన్నిటికంటే మించి కమిట్మెంట్ కూడా ఇంపార్టెంట్. టైం ఉండాలి, టైం ఇవ్వాలి ఉద్యమానికి. కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో మిత్రులారా, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక దీనికి సంబంధించి ఒక కోర్ కమిటీ మీటింగ్ అతి త్వరలోనే ప్లాన్ చేస్తూ ఉన్నాం. దాంట్లో మిత్రులకు అందరికీ ఆహ్వానాలు వస్తాయి. అక్కడ కెమెరాలు ఉండవు, ఏముండవు. ఓసారి ఏమైంది, ఎందుకంటే మన మీడియా ఎట్లాగో మనది లేదు కదా, మీడియా మనది లేదు. ఒకసారి వీళ్ళు ఎవడు వస్తలేడని చెప్పి వట్టిగానే ఓ తన మీటింగ్ పెట్టి మీడియాకు నో ఎంట్రీ అని పెట్టినా. అప్పుడు అందరు వచ్చారు, మీడియాకు నో ఎంట్రీ అంటే అందరు వచ్చిరా. అలా తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ 100% కరెక్టు. ఇదే, ఇంతకు మించింది లేదుగా. బీసీజేఏసీ వరంగల్ సభలో ప్రకటించింది ఇది. తెలంగాణ జాతిపిత జయశంకర్ సారే. మనం జయశంకర్ సార్ బొమ్మతోటే పోతాము. ఎందుకంటే ఆయన జీవితం మామూలు జీవితం కాదు. కాబట్టి ఆ మహనీయులందరినీ తీసుకోవాలా. ఈ వర్గాల నుంచి ఎవరెవరైతే త్యాగాలు జరిగినాయో, బెల్లి లలిత, మారోజు వీరన్న, ఆ తర్వాత ఈ జడ్చర్ల ఎర్ర సత్యం అన్న, అటు అరుగుల రాజారం, ఎవరెవరు ఉన్నారో మన జాతుల కోసం పనిచేసిన వాళ్ళని వాళ్ళ హిస్టరీ బయటికి తీసుకురావాలి.